నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నిన్న తెలంగాణలో జరిగిన మోడీ పర్యటన విజయవంతంగా పూర్తయింది. ఆయన చాలా మాట్లాడాడు. మోడీ పర్యటనలో గోల్డ్ కొనొద్దని, వెంటనే ఆయిల్, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, గ్యాస్ వాడకం తగ్గించాలని, ఇట్లా చాలా చెప్పాడు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టాలని, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుతుంది కాబట్టి అని చెప్పాడు. ఇవాళ వెళ్ళి గుజరాత్ సోమనాథ్లో రోడ్ షోల్లో పాల్గొన్నాడు. రోడ్ షోలు నడుస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ఖర్చు పెట్టకుండానే నడుస్తున్నాయేమో తెలియదు మరి. ఇక నిన్న ఆయన మాట్లాడిన మాటలు కొన్ని వివాదాస్పదం కూడా అయినాయి. రాజకీయాలు మాట్లాడకూడని, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడే సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఆయన జవాబు, నిజంగా కూడా అట్లా మాట్లాడడం అనేది మనం ఎట్లా చూడాలో, ఈ దేశం ఎట్లా చూస్తుంది, మేధావులు దాని గురించి ఏమంటారు, ప్రజలు ఏమనుకుంటారు, ఇటువంటివి ఏమీ ఆయనకు సంబంధం లేదు. ఆయన ఒకటి ప్రతి రాష్ట్రంలో బీజేపీ గెలవాలి, ప్రతి రాష్ట్రంలో బీజేపీ గెలిచినా గెలవకపోయినా గెలిచిన వాళ్ళందరూ బీజేపీలో చేరాలి, ఏ పార్టీలో గెలిచినా విపక్ష ముక్త భారతదేశం రావాలి, అది ఆయన కోరిక. సరే, ఏం జరిగింది? నిన్న హైదరాబాద్లో హెచ్ఐసిసిలో జరిగిన సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలు తను మాట్లాడను, అభివృద్ధికి సంబంధించి మాట్లాడతానని చెప్పాడు. అవే మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రం 2034 కల్లా $1 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అదే 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించాడు. ఇప్పుడు తెలంగాణ జనాభాతో పోల్చుకుంటే, భారతదేశ జనాభాతో పోల్చుకుంటే తెలంగాణ జనాభా 3% ఉంది. కానీ జీడిపిలో భారతదేశంలో తెలంగాణ వాటా 5% ఉంది అని చాలా గర్వంగా ప్రకటించారు. నిజమే అది. తెలంగాణ, ఏపీ, దక్షిణాది జీడిపి వాటా చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో. నార్త్ ఇండియా కంటే దక్షిణాది రాష్ట్రాలు, తెలంగాణది కూడా 5% ఉంది. నిజం చెప్పాలంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ, నార్త్ ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ. అదే జీడిపికి భారతదేశ జనాభాలో 3% కంటే తక్కువ ఉన్న జనాభా ఉన్న తెలంగాణ జీడిపిలో 5% ఉంది. దాన్ని 10% చేయాలనేది నా టార్గెట్ అని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఆ 10% చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని. ఏ విధంగా సహకరిస్తుంది? కేంద్రం ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి కేంద్రానికి రెగ్యులర్గా ట్యాక్సులు, అనేక రూపాల్లో ట్యాక్సులు వెళ్తాయి. తిరిగి కేంద్రం కొంత మన రాష్ట్రానికి ఇస్తుంది. ఆ విషయంలో చాలా కాలంగా వివాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తుంది, చాలా తక్కువ వస్తుంది. తిరిగి ఉత్తరాది రాష్ట్రాల నుంచి తక్కువ వెళ్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఆ వివరాలు ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి చాలా తక్కువ ట్యాక్సులు వెళ్తాయి, కానీ వచ్చేది మాత్రం చాలా ఎక్కువ. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు వెళ్తే చాలా ఎక్కువ వెళ్తుంది. అంటే భారతదేశాన్ని ఒక రకంగా పోషిస్తున్నది ఉత్తరాదిని, దక్షిణాది అనే వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, మోడీ సహకరించి ఎక్కువ నిధులు కూడా కాదు, అవసరమైనన్ని నిధులు, చట్టబద్ధంగా ఎంత వస్తుందో అంత నిధులు విడుదల చేయాలని ఆయన కోరాడు. ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు మొత్తము మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, వేరే పార్టీ ప్రభుత్వం అయినా సరే మన్మోహన్ అది పట్టించుకోకుండా ఎట్లయితే మిగతా రాష్ట్రాలతో సమానంగా గుజరాత్కు ఫండ్స్ ఇచ్చాడో, అదేవిధంగా తెలంగాణకు కూడా మోడీ ఇవ్వాలి అనేది రేవంత్ మాట్లాడాడు. దానికోసం తెలంగాణను గుజరాత్ మోడల్ లాగా తీర్చిదిద్దాలని మన్మోహన్ సింగ్ ఇచ్చిన నిధుల వల్ల మోడీ గుజరాత్ను ఒక మోడల్లా తీర్చిదిద్దాడు భారతదేశంలో. అట్లా మేము కూడా గుజరాత్ మోడల్లా తయారవడానికి సహకరించాలి అనేది రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సరే, దీనికి మోడీ ఏం జవాబు చెప్పడానికంటే ముందు అసలు ఈ గుజరాత్ మోడల్ ఏంటి అనేది పెద్ద ప్రశ్న. ఏంటి గుజరాత్ మోడల్? ఇప్పుడు గుజరాత్ ఏ విధంగా ఉంది? నిజంగా అంత గొప్పగా భారతదేశంలో నెంబర్ 1గా ఉందా? ఇప్పటికీ జీడిపిలో దక్షిణాదే నెంబర్ 1గా ఉంది. పెద్ద సిటీస్లో స్మార్ట్ సిటీస్ అని అంటున్నారు, కానీ స్మార్ట్ సిటీస్ ఎక్కడ లేవు. ఆర్థికంగా భారతదేశానికి బలమైన సహకారం అందిస్తున్న సిటీలు కూడా దక్షిణాదిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఢిల్లీ, ముంబై, ఎంతో కొంత కోల్కతా ఉంది.
గుజరాత్ అసలు లేదు. గుజరాత్లో ఇప్పటికీ కార్మికుల సూరత్ లాంటి చోట్ల కార్మికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో, మొన్న గ్యాస్ కరువు అయితే కార్మికులు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఎలా ఉందో చూసినాం. ఇంకా గుజరాత్ మోడల్ అనేది మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే కొన్ని వేల మంది హత్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వమే నాయకత్వం వహించి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే నాయకత్వం వహించి అనేక మంది హత్యాకాండ మనకు గుజరాత్ మోడల్ గుర్తొస్తుంది. రేవంత్ రెడ్డి అలాంటి గుజరాత్ మోడల్ కావాలనుకుంటున్నాడా? ఆయనే చెప్పాలి మరి గుజరాత్ మోడల్ అంటే ఏందో. ఇంకోటి, ఇట్లాంటి మోడళ్ళు ఎవరికి ఉపయోగపడే మోడల్స్ అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇక దానికి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే, इसीलिए हमारा रीजनल रिंग रोड, मेट्रो रेल, मूसी नदी और फ्यूचर सिटी, रेडियल रोड्स, हैदराबाद से मछलीपट्टनम पोर्ट के लिए डेडिकेटेड 12 लेन एक्सप्रेस हाईवे एंड रेलवे लाइन, ये सब सारे हमारे लिए बहुत ज़रूरत है. इसके ऊपर आप एक बार स्पेशल रिव्यू तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो. हम पूरा प्रपोजल्स आपके सामने हम लोग रखेंगे. రీజనల్ రింగ్ రోడ్డు ఆయన చాలా కాలంగా చెప్తున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు కాకుండా హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు తెలంగాణలో సగభాగం హైదరాబాదే అవుతుందేమో. ఇక తెలంగాణ ఉంటుందో ఉండదో రేపు ఓన్లీ హైదరాబాదే ఉంటుందో. అట్లా రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ ఫేజ్ 2, మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మచిలీపట్నం కనెక్టివిటీ, ఈ మొదలైన ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ త్వరగా క్లియర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం త్వరగా క్లియర్ చేయాలి. నిధులు మంజూరు చేయాలి. వెంటనే ఒక 2 గంటలు కేటాయించి అన్ని సమర్పించడానికి అవకాశం ఇవ్వాలని రేవంత్ మోడీని కోరారు. సింగిల్ విండో సిస్టంలో ప్రధాని కార్యాలయం ఈ వెంటనే ప్రతిపాదనను అంగీకరించాలి, అనుమతించాలని ఆయన కోరాడు. देश के सामने रखा है. इसीलिए तेलंगाना के जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है. जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है. ఇవన్నీ ఈయన చెప్పినవన్నీ నిజంగా తెలంగాణ ప్రజల అభివృద్ధికేనా? అసలు భారతదేశంలోనే అభివృద్ధి ఇప్పుడు నడుస్తున్న అభివృద్ధి మోడల్ అనేది నిజంగా ప్రజల కోసం ఉపయోగపడేదని అయితే నేను అనుకోవడం లేదు. ఇది ప్రజల అభివృద్ధి కోసం కాదు. రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి అని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మొత్తం కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి మాత్రమే. ప్రజల అభివృద్ధి ఏమాత్రం కాదు. ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు వాళ్ళు, కార్పొరేట్ కంపెనీల అభివృద్ధే ప్రజల అభివృద్ధి అని. ఇది చాలా దుర్మార్గమైంది. తిరిగేసి చూడడం. ప్రజల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి జరగదు. దేశాభివృద్ధి అంటేనే కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజంగా దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. ప్రజలకు సమానంగా అందరికీ అందుబాటులో అన్ని కనీస అవసరాలు తీరుతున్నాయా? సౌకర్యాలు అనేది చాలా దూరం మాట. కనీస అవసరాలు తీరుతున్నాయి. కనీస అవసరాలు తీరడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, అది చెయ్యడం కోసం ఏం పథకాలు రూపొందిస్తుంది, ఇది కదా. కానీ వీళ్ళు చెప్తున్నదంతా నిజానికి కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేవి. రీజనల్ రింగ్ రోడ్లు ఎవరికి ఉపయోగపడతాయి? మూసీ నది పునరుజ్జీవనం. నిజంగానే మూసీ నది క్లియర్ చేయడం అంటే మూసీ నది మురికి లేకుండా చేసి అద్భుతంగా పారిస్తామని చెప్తున్న వాళ్ళ ఒక కళ చూపిస్తున్నారు కదా.
ఆ కళలో భాగంగా ప్రాజెక్టులో భాగంగా వాళ్ళు చెప్తున్నది మూసీ నది ఇరుపక్కల కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అట్లాంటివి వస్తాయి. మళ్ళీ కార్పొరేట్ కంపెనీలు అక్కడ షాపింగ్ మాల్స్ వెళ్తాయి, బిజినెస్లు వాళ్ళ బిజినెస్లు వాళ్ళు, ఇదే కదా. ప్రజలకు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది కాదు. కార్పొరేట్లకు మూసీ నది చుట్టూ ఏం ఉపయోగపడుతుంది? రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయాలి, మూసీ నది చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెంచాలి. ఇది తప్ప ప్రజలకు ఉపయోగపడేది హైదరాబాద్ మచిలీపట్నం కనెక్టివిటీ. దీనివల్ల కూడా బిజినెస్ కోసమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైంది ఉపయోగించుకోవాలి, ప్రజల కోసం అనేది ఇందులో ఏమీ లేదు. ఇట్లా ఈ ఒక్క రేవంత్ ప్రభుత్వమే కాదు, భారతదేశంలోని అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంతో సహా వీళ్ళు చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడేది తప్ప ప్రజలకు నిజంగా అందులో ఒక 10% ఉపయోగపడుతుందేమో, ప్రజలకు 90% కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడుతుంది. దానికోసం ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మోడీని బతిమిలాడుకున్నాడు, చెప్పాడు లేదా కోరాడు. అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ అవన్నీ అసలు అభివృద్ధి అనేది ఇంకా లోతు చర్చలోకి పోకుండా రేవంత్ మాటల వరకే పరిమితం అవుదాం. రేవంత్ నిజంగానే కోరాడు, రాష్ట్ర అభివృద్ధి కోసమే కోరాడు ఇవన్నీ. మోడీ చెప్పిన జవాబు ఎలా ఉంది దానికి? పోనీ నిధులు ఇస్తానో ఇవ్వనో, మొత్తం 100% కాకుండా 50 ఇస్తాను, 60 ఇస్తాను, అసలు మీకేమిటి ఇచ్చేది, నేను ఇవ్వనివ్వను, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, ఆయన భారతదేశ ప్రజల కోసం కాదు కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ అస్సలు ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఆయన పార్టీ అభివృద్ధి, ఆయన పార్టీని నడిపించే కార్పొరేట్ల అభివృద్ధి, ఆర్ఎస్ఎస్ అభివృద్ధి, రేపు హిందూ దేశం ఎట్లా ప్రకటించాలి 2047కి, ఇది తప్ప అసలు దేశము ప్రజలు వాళ్ళ సమస్యలు దేని గురించి ఆలోచించడం లేదు. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ముందే మాకు ఇవి చేయండి, కొంత తొందరగా చేయండి, మాకు ఈ పనులు చేసి పెట్టండి, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ మీకోసం ఎంత చేశాడు కదా, అదేవిధంగా మీరు మాకు చేయండి అని మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, నేను రేవంత్ రెడ్డితో ఒకటే చెప్పదలుచుకున్నాను. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఈ 10 ఏళ్ల పాలనలో భారత ప్రభుత్వం ఎంతైతే గుజరాత్కి ఇచ్చిందో, ఆయన మళ్ళీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన దాని గురించి రేవంత్ మాట్లాడితే, ఈయన తాను గుజరాత్కి ఇచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ 10 ఏళ్ల పాలనలో భారత ప్రభుత్వం గుజరాత్కి ఎంతైతే ఇచ్చిందో అంత మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. చాలా ఆనందకరమైన విషయం అని అందరూ అనుకుంటారు. ఎక్కడ లిటిగేషన్ ఉంది, కానీ నాకున్న సమాచారం ప్రకారం నేను అలా చేయగానే మీకు చేరింది సగం అయిపోతుంది. మీరు ఎక్కడికైతే వాటిని చేర్చాలి అనుకుంటున్నారో అవి అక్కడికి చేరవు. నేను నిధులు ఇచ్చినా అవి ప్రజలకు చేరాలనుకుంటున్నా అక్కడికి చేరవు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేయలేరు. మీరు నిధులు ఇచ్చినా ఎందుకు పనికిరావు. అవి పనికి రావాలంటే, ఆ నిధులు అందరికి ఉపయోగపడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అంటే నేను నిధులు ఇవ్వాలంటే, లాస్ట్కి ఏంటంటే నేను నిధులు ఇవ్వాలంటే మీరు నాతో కలవాలి. అంటే ఏంటి అర్థం? రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి బీజేపీలో చేరు, అంతకు మించి ఏం అర్థం లేదు ఇందులో. నీకు నిధులు కావాలంటే నువ్వు వచ్చి బీజేపీలో చేరు, లేదంటే నిధులు ఇవ్వను. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏం లేదు. దీనికి అనేక అర్థాలు చాలామంది మేధావులు తీయొచ్చు. ఆయన అలా అనలేదు కదా, ఆయన ఇలా అనలేదు కదా, ఆయన అలా అన్నాడు కదా. ఆయన అన్నది ఒక్కటే ముక్క,
నేను నీకు నిధులు ఇవ్వాలంటే నువ్వు నాతో కలవాలి, అంటే నా పార్టీలో చేరాలి, బీజేపీలో చేరితే తప్ప తెలంగాణకు నిధులు రావు స్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఈ విషయంలో ఆయనకేం శశబిషాలు లేవు, ఆయన వెనక ముందు ఆడటం లేదు, ఆయన తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమ కూడా లేదు, ప్రేమ చూపించలేదు కూడా ఆయన చూపించాలని కూడా కోరుకోలేదు. ఈ తెలంగాణ ప్రజల మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పడానికి కూడా ఆయన ఎన్నడూ సిద్ధపడలేదు, అవసరం లేదు అనుకున్నాడు ఆయన. తెలంగాణ ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు, ఎవరినైనా కొనేయొచ్చు అనుకుంటాడు మోడీ. రేవంత్ రెడ్డిని కాదుగా ఆయన తాతను కూడా కొనేయొచ్చు అనుకుంటాడు. అందుకే తెలంగాణ గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దీని మీద నిప్పులు పోసుకున్నాడు, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు బీజేపీ వాళ్ళందరూ, మోడీ కానీ. సుష్మా స్వరాజ్ ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో మాట్లాడింది, బీజేపీయే సపోర్ట్ చేసింది. అప్పుడు ఈ మోడీ ఇంకా గుజరాత్లో ఉన్నాడు. అయినా సరే మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణ మీద ఏడుపు తప్ప ఇంకోటి లేదు, రోజు ఏడుపే. ఇక్కడికి వస్తే ఏడుపే, ఏపీకి వెళ్తే ఇంకదే పని. ఏపీలో ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడాడు. 2014 ఎన్నికలు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. 2014 ఎన్నికల్లో కర్ణాటక గుల్బర్గాలో, ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో మాట్లాడాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి, పార్లమెంట్లో చట్టం చేయడం గురించి, బిల్లు పాస్ అవ్వడం గురించి ఆయన మాట్లాడాడు. తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిండ్రు అనే మాట ఆయన స్పష్టంగా అన్నాడు. తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిండ్రు, హత్య చేసిండ్రు అని ఆయన మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది హత్య. ఆయన చాలాసార్లు ఈ విధంగా మాట్లాడు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి తెలంగాణ అవమానించాడు. దశాబ్దాల తరబడి తెలంగాణ పోరాటాన్ని, ప్రజల డిమాండ్ని, ప్రజల ఆశలని, ప్రజల త్యాగాలని అవమానించాడు అనేకసార్లు. పార్లమెంట్లో మాట్లాడి అనేకసార్లు మోడీ తలుపులేసి దౌర్జన్యాలు చేసి రకరకాల దుర్మార్గంగా, దౌర్జన్యంగా తెలంగాణ ఏపీని ఆంధ్రప్రదేశ్ని విభజించారు అని మాట్లాడాడు. ఒకసారి కాదు, 3 సార్లు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయమే తీసుకోలేదని మాట్లాడాడు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక సార్లు ఆయన బహిరంగ సభల్లో, పార్లమెంటులో ఆయన ఎప్పుడో కాదు, మొన్న తేజస్వి సూర్య అంత దుర్మార్గంగా మాట్లాడితే వాళ్ళ ఎంపీ కనీసం పట్టించుకోలేదు. తెలంగాణలో ప్రజలందరూ, విపక్ష పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా తేజస్వి సూర్య మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడినరు. ఆయన రికార్డు నుంచి తీసేయాలని కడియం కావ్య ఒక లెటర్ కూడా ఇచ్చింది అక్కడ స్పీకర్కి. కానీ ఇక్కడ బీజేపీ నోరు మెదపలే. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి మాత్రం అట్లా కాదు, ఆయన తర్వాత క్షమాపణ చెప్పాడు, నేను కూడా చెప్పాను, కథలన్నీ ఆయన క్షమాపణ చెప్పలేదు. ఒకవేళ తప్పని మీరు అనుకుంటే నేను క్షమించమని కోరుతున్నాను కిషన్ రెడ్డి అన్నాడు తప్ప తేజస్వి సూర్య క్షమించమని అడగలేదు. దుమ్మెత్తి పోశాడు తెలంగాణ మీద. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వాళ్ళ కంటగింపు. ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద అంత వ్యతిరేకత, అంత అసహ్యం పెట్టుకున్న వీళ్ళు ఇవాళ తెలంగాణకు ఏదో నిధులు ఇస్తారంటే, తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతుంటే సహాయం చేస్తారంటే నమ్మాలా? రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడేమో. అందుకే ఆయన మాతో చేరండి అనగానే, మీకు నిధులు కావాలంటే మాతో చేరండి అనగానే ముసి నవ్వులు నవ్వుతున్నాడు రేవంత్ రెడ్డి. కనీసం దానికి తర్వాత లేచి మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, కానీ హావభావాలతోని ఆయన మాట్లాడిన మాటల పట్ల తన నిరసనను వ్యక్తం చేయాలి కదా. కెమెరాలన్నీ ఆయన వైపే చూస్తున్నాయి, ప్రజలంతా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆయన వైపు చూస్తున్నారు. మోడీ మాతో కలవండి, నిధులు ఇవ్వాలంటే మాతో కలవండి అని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేయాల్సి ఉంది అక్కడ? నిజంగానే ఆత్మగౌరవం అనేది ఉంటే ఆయన ముసి నవ్వుతున్నాడు. ఆహా అని శరీరం ఇటువంటి చెప్తూ ముసి నవ్వులు నవ్వుతున్నాడు. దాన్ని ఏమనాలి? మన ఆత్మగౌరవం ఏమవుతుంది? తెలంగాణ ఆత్మగౌరవం సరే, రాజకీయ నాయకులకు ఆత్మగౌరవాలు ఉంటాయా లేవో పక్కన పెట్టండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది కదా. నిన్ను ఎన్నుకునే తెలంగాణ ప్రజలు కదా. బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీకి సపోర్ట్గా తీర్పు ఇవ్వాలి, తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. నిన్ను బీజేపీలో చేరమని అడుగుతుంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? బహిరంగ సభలో, రాజకీయ వేదిక కూడా కాదది, అలాంటి చోట్ల ఆయన అడుగుతుంటే
ఎందుకు కనీసం బయట ఆ సమావేశం బయట కూడా తర్వాత అయినా మాట్లాడే. ట్విట్టర్లో రోజు పోస్టులు చేస్తుంటారు కదా, కనీసం ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయాలి, ఈ విధంగా మోడీ మాట్లాడడం సరైంది కాదు అని ఒక మాట. ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా ఏమైనా మాట్లాడిన దాని గురించి ఏం లేదు. అంటే ఏమనుకోవాలి ఇప్పుడు? రేవంత్ రెడ్డి బీజేపీలో కలవమని మోడీ ఆహ్వానించాడు. ఆయన ముసిముసి నవ్వులు చూస్తూ ఉంటే దాని గురించి వ్యతిరేకంగా ఏం మాటలు లేవు కాబట్టి, పార్టీ కూడా ఏం మాట్లాడట్లేదు కాబట్టి రేపో మాపో ఆయన బీజేపీలో చేరుతాడని మేము అనుకుంటే తప్పేమైనా ఉందా అందులో? చేరుతారా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ అవసరం లేదు. కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ బాసులు ఆయనకు వ్యతిరేకంగా లేరు. రేపు అవసరం ఏర్పడితే చేరుతాడా? అనుమానాలు వస్తాయి. మరి తెలంగాణ వ్యతిరేకమైన మోడీ తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రితో నువ్వు వచ్చి మా పార్టీలో చేరు అని తెలంగాణ ప్రజలను మరొక్కసారి పదే అవమానిస్తూనే ఉన్నాడు. మరొక్కసారి అవమానించి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.